జాతీయ బీసీ సంఘ నేతగా పిలువబడే జాజుల శ్రీనివాస్ గౌడ్ కేవలం ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాయడం అన్యాయమని రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని కోరడం బీసీ సంఘం నాయకునిగా జాజుల శ్రీనివాస్ కు తగదని చెప్పారు. తన సామాజిక వర్గానికి చెందిన ఒకే వ్యక్తిని గెలిపించాలని కోరడం బీసీలను అవమానపరచడమే అవుతుందన్నారు. ప్రసన్న హరికృష్ణకు జాజుల శ్రీనివాస్ గౌడ్కు మధ్య జరిగిన ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ జీవితాన్ని గాలి కొదిలేసి తన సొంత ఎజెండాను అమలు చేయడమేంటని ప్రశ్నించారు. జిల్లా బీసీ సంఘాల కమిటీల్లో కొందరు బీజేపీకి, మరికొందరు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారని, వారిలోనే ఐక్యత లేదన్నారు. బీసీలందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి చీలిక తెచ్చే కుట్రలు చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు పొన్నం అనిల్ గౌడ్, తులా భాస్కర్ రావు, గొట్టం మహేష్, ఘర్షకుర్తి విద్యానగర్, భారతం అఖిల్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. యాక్చువల్గా నిన్న విలేకరుల సమావేశం పెట్టాలి, కానీ నిన్న లోకల్లో లేనందున మరి ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గారు మరి మొన్న కరీంనగర్ వచ్చినటువంటి సందర్భంగా మరొక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఆయన ఒక బీసీ సంఘం నడిపే నాయకుడిగా, బీసీలందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోయే నాయకుడిగా వారు ఏదైనా చెప్పాల్సి వస్తే బీసీలను గెలిపించండి, బీసీలకు మద్దతు ఇవ్వండి, బీసీలను ఎన్నికల్లో పట్టాభద్రులు కానీ టీచర్స్ కానీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గెలిపించాలని చెప్పాలి. కానీ వారి వ్యవహారం అంతా కూడా పట్టాభద్రుల ఎన్నికల సమయం వచ్చినప్పటి నుండి, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి కేవలం ఒక వ్యక్తి కోసమే మరి కరీంనగర్ రావడం, మరి తెలంగాణ అంతా పర్యటించడం, మరి వారికే మద్దతు ఇవ్వాలని చెప్పి మాట్లాడడం, ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని చెప్పి వారు కోరడం, ఇది వారు బీసీ సంఘం నాయకునిగా చెప్పుకునేటువంటి జాజుల శ్రీనివాస్కు తగదని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా వారు అంతా కూడా తన సొంత సామాజిక వర్గ అభ్యర్థిని ప్రచారం చేయడం కోసము, గెలిపించడం కోసం వస్తే మరి దానికి బీసీ సంఘం పేరు చెప్పొద్దు అని చెప్పి కూడా జాజుల శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇలా బీసీలు చాలామంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన మొన్న విలేకరుల సమావేశం సందర్భంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఓటర్లందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ప్రసన్న హరికృష్ణకు వేయాలి, మొదటి ఓటు ప్రసన్న హరికృష్ణ కేసి గెలిపించాలి, రెండో ప్రాధాన్యత రవీందర్ సింగ్కి వేయాలి, మూడోది ఇంకో అభ్యర్థికి వేయాలి, నాలుగోది ఇంకో అభ్యర్థికి వేయాలని చెప్పి ఓటర్లను కోరడం జరిగింది. నేను అడుగుతున్న ఈ విలేకరుల సమావేశం ద్వారా, నువ్వు మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సూచించే అధికారం నీకు ఎక్కడిది అని చెప్పి అడుగుతా ఉన్నా. బీసీలందరినీ ఏమైనా గుత్త తీసుకున్నావా? బీసీలందరినీ ఏమైనా గుత్త తీసుకున్నావా? జాజుల శ్రీనివాస్ గౌడ్ గుత్త తీసుకొని ఇలా ఈయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఈయనకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలి, ఈయనకు మూడో ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పే అటువంటి అధికారం నీకు ఎక్కడిది అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలా బీసీ కుల సంఘాల ఐక్యవేదికగా జాజుల శ్రీనివాస్ గారిని సూటి ప్రశ్న ఏంటంటే, ఫలానా వ్యక్తిని గెలిపించాలి, ఈయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఈయనకు రెండోది ఇవ్వాలని చెప్పి సూచించే హక్కు నీకు ఎక్కడిది అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏం లాలూచి నీకు ఆయనతో? నువ్వు ఏం లాలూచి తీసుకొని ఇలా ఆయనకు గెలిపించాలని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నావు? నువ్వు ఒక బీసీ సంఘం నాయకునిగా కరీంనగర్ వస్తే బరిలో ఉన్న బీసీలందరినీ కూడా గెలిపించండి అని చెప్పి కోరాలి, బీసీలందరికీ ఓట్లు వేయండి అని చెప్పి కోరాలి. ఖాళీ ఒక వ్యక్తి పేరు తీసుకొని ప్రసన్న హరికృష్ణనే గెలిపించాడని చెప్పడానికి నీకు ఆయనకు జరిగిన ఒప్పందం ఏంటి ఇలా ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ప్రసన్న హరికృష్ణకు ఓటేయాలి? దేనికోసం ప్రసన్న హరికృష్ణకు ఓటేయాలి? బుక్కులు అమ్ముకున్నందుక, బుక్కులు అమ్ముకొని వ్యాపారం చేసినందుక,
ఇలా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని రాజీనామా చేసిన అంటాడు. ఎందుకు చేసిండు ఆయన రాజీనామా? దేనికోసం చేసిండు? ప్రజల కోసం చేసిండా? ఆయన సర్వీస్లో ఎన్నడన్నా ప్రజలకు సేవ చేసిండా? ఆయన ఉద్యోగం చేసిన రోజులు ఎన్నడా బీసీల సమస్యల మీద మాట్లాడిండా? జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడన్నా జై తెలంగాణ నినాదం చేసిండా? తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడా? ఇలా బుక్స్ అమ్ముకొని, పుస్తకాలు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించి ఇలా ఎన్నికల్లోకి వచ్చి పోటీ చేస్తా అంటే ఇలా జాజుల శ్రీనివాస్ గౌడ్ నువ్వు వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతా ఉంటే నీకు ఆయనకు జరిగిన ఒప్పందం ఏంటో నువ్వు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఇంకొక విషయం, ఈయనేమో రాష్ట్ర సంఘంగా ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇస్తున్నా అంటాడు. ఈయనకు జిల్లాలో కూడా కమిటీ ఉంది. ఈ జిల్లాలో ఉండే ఆయన కమిటీ అంతా కూడా ఇలా బీజేపీకి మద్దతు తెలుపుతూ ఉంది. అంటే బీజేపీతో ఒక దిక్కు, ప్రసన్న హరికృష్ణకు ఒక దిక్కు. ఏం లాలుచి రెండు విధాలుగా నువ్వు నీ కమిటీ అంతా కూడా ఇలా లోకల్గా ఉండే బీజేపీ అభ్యర్థి పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. నువ్వు మాత్రం ప్రసన్న హరికృష్ణతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఇద్దరు కూడా కుమ్మక్కై ఇక్కడ బీసీలు నిలబడితే వాళ్ళందరినీ కూడా అనగదొక్కేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. గుర్తులేదా నీకు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదేనా నీ నీతి? ఇదేనా నువ్వు బీసీల గురించి చేసే ఉద్యమం? బీసీ ఉద్యమాలు నడిపే నీకు ఇది ఒక సామాజిక వర్గాన్ని పట్టుకొని ముందుకు పోవడం నీకు తగునా జాజుల శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలా ప్రసన్న హరికృష్ణ ఆయన ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగ ధర్మాన్ని 19 సంవత్సరాలు చేసిన అని చెప్తా ఉండు. కానీ ఆయన ఎన్నడూ కూడా ఆయన సర్వీస్లో ఆయన ఉండేటువంటి కళాశాల పిల్లలను మంచిగా చదివించడం వదిలిపెట్టి ఓ బుక్స్ రాసుకుంటూ దానికి ఒక పేరు పెట్టి ఒక 4-5 పార్ట్నర్లు చేసుకొని ఇలా కోట్ల రూపాయలు సంపాదించి ఇలా ఎన్నికలకు వస్తున్నటువంటి మాట ఆయనే చెప్తా ఉండు కదా. నేను ఇంత బుక్కులు తీసినా ఈ బుక్కుల ద్వారా ఇంతమంది చదువుకున్నారు, ఇలా చాలామంది నా స్టూడెంట్లు ఉన్నారని చెప్పి ఇలా చెప్తున్నవే. మరి నువ్వు పనిచేసినటువంటి కళాశాలలో చదువుకున్నటువంటి ఆ విద్యార్థులకు ఎన్నడైనా నువ్వు ఈ విధంగా సేవ చేసినవా అని చెప్పి అడుగుతా ఉన్నావు. నువ్వు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు నీ సర్వీస్ అంతా కూడా వ్యాపారమే. నువ్వు నీ నౌకరంతా కూడా వదిలిపెట్టి ఇలా బుక్స్ రాయడం మీద దాన్ని అమ్ముకోవడం మీద దృష్టి పెట్టినావు. పిల్లల భవిష్యత్తును నువ్వు గాలికి వదిలేసి వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేస్తావని చెప్పి వస్తూ ఉన్నావు. నీకా ఓట్లు వేయాలని చెప్పి అడిగేటువంటి హక్కు నీకు ఎక్కడిది? అసలు నీకు ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కే లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు నీ సర్వీస్ అంతా కూడా వ్యాపారం మీద దృష్టి పెట్టి అట్లా వచ్చినటువంటి డబ్బులతో ఇంకా రియల్ ఎస్టేట్ చేసుకొని ఇంకా రకరకాల వ్యాపారాలు చేసుకొని మరి ఇయ్యాలొచ్చి నేను ప్రజాసేవ చేస్తా, నేను అంతమంది విద్యార్థులను తీర్చిదిద్దినా అని చెప్పి అడుగుతాను. ఎన్నడన్నా నువ్వు ఎక్కడన్నా ఈ 18-19 సంవత్సరాలలో నువ్వు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం చూపెట్టు. నీ బుక్స్ అమ్మితే లక్షల కోట్ల రూపాయలకు అమ్ముడు పోతుంది. మరి అటువంటి వ్యాపారాన్ని వదిలిపెట్టి ఇంకా పెద్ద ప్రయోజనం ఆశించి నువ్వు రాజకీయాలకు వచ్చి మరి ఇక్కడ ప్రజల్ని అయోమయాన్ని గురి చేసి నేనేదో గెలుస్తా అని చెప్పి నువ్వు విర్రబిగుతా ఉన్నావు. కానీ నిన్నెవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ద్వారానే తెలిసిపోతా ఉంది మీరు బీజేపీ కుమ్మక్క అయిపోయినరని. ఎందుకంటే నీ కమిటీ జిల్లా కమిటీ ఏమో బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేస్తూ ఉంది, నువ్వేమో వచ్చి ప్రసన్న హరికృష్ణకు ప్రచారం చేస్తూ ఉన్నావు. ఏంది మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం? అది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఓటర్లను కూడా కోరుతా ఉన్నాం, వీళ్ళు చెప్పేటువంటి దయచేసి మాటలు నమ్మకండి. రానున్నటువంటి రోజుల్లో మీరందరూ కూడా వీళ్ళు చేసేటువంటి మోసాలకు బారిన పడొద్దని చెప్పి మీరుగా వీళ్ళు చేసేటువంటి మోసాలను గ్రహించి రానున్నటువంటి రోజుల్లో వీళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పండి అని చెప్పి పట్టాభద్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.